రెడ్ కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో బ్లూ అయితే ఇలా కనిపిస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు దిస్ వీడియో ప్రాజెక్ట్ అండర్ గ్లో. ఓకే, సో సింపుల్ కాన్సెప్ట్ అంటే సింపుల్. ఈ కింద నా లైట్ వస్తుంది కదా, ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. అది నేను నా దానికి పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటున్నా. అదైతే వైట్ కలర్లో వస్తుంది. కింద లైట్ ఉంటుంది, ఇక్కడ దాని యాంప్లిఫైర్ ఉంటుంది, అంటే చిన్న స్విచ్ లాంటిది వస్తుంది. అది ఇక్కడ ఉంటుంది, డిమ్మర్ అంటారు దాన్ని, స్విచ్ డిమ్మర్ అంటారు. నేనైతే అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో దానికి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నా అంటే కింద ఎల్ఈడి లైట్ అండ్ దిస్ డిమ్మర్ అండ్ వైర్, ఇక్కడ కింద నుంచి పైదాకా వైర్ ఒకటి. సో 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. అవి నేను మీకు చూపిస్తా. సో ఇది ఎల్ఈడి లైట్ అండ్ ఇది డిమ్మర్ అండ్ స్విచ్ కూడా. సో ఇది వైర్. సో వైర్ అయితే ఇక్కడ నుంచి కింద దాకా పైకి రావడానికి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా, జస్ట్ రెగ్యులర్ వైర్ కన్నా అని చెప్పేసి. ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే నాకు ఈ రెండు కలిపి 400 ఎంత పడింది. సెపరేట్గా కొన్నా. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ వైర్ వచ్చి 2 మీటర్స్ వైర్. ఇది నాకు 300 ఎంత పడింది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఇలా స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. నో 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 ఓకే, సో ప్యానల్ అయితే సైడ్కి రిమూవ్ చేసేసా. మొత్తం అంతా చూసి ఉంటారు, మధ్య మధ్యన మా పిల్లలు కూడా బాగానే హెల్ప్ చేశాయి. ఎస్, సో ఇది మన రిమూవ్ చేసిన నట్స్ అండ్ బోల్ట్స్. సో ఇక్కడ మనం ఈ కంట్రోలర్ అయితే పట్టిపోతున్నాం. దిస్ ఈజ్ ద రబ్బర్ కేసింగ్. అంటే మనకి ఇది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇదంతా నీట్గా కనిపిస్తుంది అదనమాట. సో ఫర్ దిస్ ఇక్కడ నుంచి నేను ఇలా పెట్టుకుంటా. ఓకే, సో మనం అయితే లైట్స్ అయితే ఇలా స్టిక్ చేసుకున్నాం, విచ్ ఈస్ గుడ్ టు గో. అండ్ ఇక్కడైతే నేను ఒక బ్రేకర్ వేసుకుంటున్నాను, స్విచ్ బ్రేకర్. అంటే లైక్ ఇన్ కేసు ఒకవేళ తీసినప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ చేయకుండా వైర్స్కి ఇది సింపుల్గా మనం డిటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే లైక్ ఒకవేళ ఇది తీసినా సరే ఇది ఉంటుంది అనమాట మనకి డిటాచ్గా. సో ఒక సేఫ్టీ మెజర్ అంటూ, అంటే ఒక చిన్న యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా మనకి డిటాచ్ చేయడానికి వితౌట్ కటింగ్ వైర్స్. నాకు బ్యాక్ సైడ్ వైరింగ్ బాగా అలవాటు. లైక్ చాలాసార్లు నేను ఓపెన్ చేసా. సో అదైతే నాకు అలవాటు. చెక్ చేస్తా ఏది బెస్ట్ అన్నది చూసుకొని అప్డేట్ చేస్తా. సో చెక్ దిస్. నేనైతే ప్యానెల్ పెట్టేశాను. అంటే లైక్ పర్ఫెక్ట్గా పెట్టలేదు, జస్ట్ అలా 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 బిగించాను. ఇక్కడ ఉంది స్విచ్. స్విచ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు, వైరింగ్ కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మనం టెంపరీగా ఇది ఒకటి ఫిక్స్ చేస్తా, ఇక్కడ ఒక బోల్డ్ ఫిక్స్ చేసి. సో ఒకవేళ అంతా బాగున్నట్టయితే అప్పుడు నేను కంప్లీట్గా ఫిక్స్ చేసుకుంటాను. ఓకే, సో వైర్ అయితే ఈ లోపల నుంచి తీసుకొచ్చి ఇలాగా ఇక్కడికి. ఓకే, సో క్విక్ అప్డేట్. సో ఆన్ అవుతుంది, ఇది పని చేయట్లేదు. లైక్ దిస్ వర్క్స్ నథింగ్. సో నేనైతే మళ్ళీ కొత్త వైర్ వేసి దీనికి ఒక స్విచ్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ ఇలా పెట్టి ఒక స్విచ్ చేసుకుంటా. సో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు. సో అదైతే అనుకుంటున్నాను నేను. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే ఇలా వచ్చింది.
కానీ నాకు ఎందుకో వైట్ లైట్ అండ్ ఆల్సో ఈ యాంగిల్ అంతగా నచ్చలేదు. పర్లేదు, నా దగ్గర అయితే రెడ్ అండ్ బ్లూ ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి. అవి ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉంటాయో. The next day. ఓకే, సో నేనైతే ఇలాంటిది ఒకటి తయారు చేసుకున్నా. సింపుల్ టెక్, ఏమీ లేదు, జస్ట్ ఇదో బోర్డ్స్ అన్నీ పెట్టుకున్నా, వైర్స్ అన్నీ మళ్ళీ సేమ్ ఈ మెయిల్ పిన్స్కి ఇచ్చుకున్నా. సో దట్ నేనైతే బైక్కి ఎప్పుడైనా సరే ఇది రిమూవ్ చేయొచ్చు. సో సింపుల్ టెక్, కొంచెం హెవీ అయింది. సో చూడాలి అది కాస్తుందా లేదనేసి. ఇక్కడ ఒక బోల్ట్ వస్తుంది, అది మన సైలెన్సర్ క్రాష్ ప్లేట్కి ఇలా అటాచ్ అవుతుంది. సో దట్ కిందకి లైట్స్ అన్నీ బాగానే పడతాయి. చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం ఎలా ఉంటాయో. టెక్నికల్గా అయితే బాగానే ఉంది, విల్ సీ. సో హియర్ ఇట్ ఈస్ ద అవుట్పుట్. రెడ్ కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అది కెమెరా దానికన్నా రియల్గా అయితే ఇంకా ప్రీమియంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను బ్లూ ఆన్ చేసి చూపిస్తాను. సో బ్లూ అయితే ఇలా కనిపిస్తుంది, బట్ ట్రస్ట్ మీ, రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. సో నెక్స్ట్ మనం డార్క్లో చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. సో ఇక్కడ స్విచ్ ఉంది కదా, సో కిందకైతే బ్లూ లైట్. చెక్ దిస్ అవుట్ గైస్. సో ఇలా అయితే అవుట్పుట్ ఉంది. యాక్చువల్లీ చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది, క్వాలిటీ బాగుంది, బ్రైట్నెస్ కూడా బాగుంది. సో ఇది ఇవాళకి మన వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో.